పేషెంట్కి 26 ఇయర్స్ అండి, ఈ అమ్మాయికి. వాళ్ళ హస్బెండ్కి వచ్చేసేసి 29 ఇయర్స్. పెళ్ళయి 6 సంవత్సరాలు అయిందనమాట వీళ్ళకు. ఫస్ట్ టైం వచ్చారు వాళ్ళు చెకప్కి. వచ్చినప్పుడు ఇద్దరికి అన్ని రొటీన్ ఇన్వెస్టిగేషన్స్ చేసినప్పుడు ఆ అమ్మాయికి హైపోథైరాయిడిజం ఉంది, అబ్బాయికి కౌంట్ వచ్చి <1 million ఉందన్నమాట. సో <1 million కౌంట్ ఉంది. ఇంకా మీరు డైరెక్ట్గా ఐవీఎఫ్కి వెళ్ళండి, టెస్ట్ బేబీకి వెళ్ళండి అంటే వాళ్ళు వినలేదన్నమాట. అది ఒకసారన్నా మాకు ట్రై చేయండి మేడం అని అన్నారు. సో ఒకసారి ఐయుఐ చేసాం వాళ్ళకు, అంతా వర్కప్ అయిపోయిన తర్వాత. బట్ మాకైతే ఎట్లా అస్సలు చేయాలని లేకుండే అనమాట. ఆయన కూడా చేయాల్సి వచ్చింది వాళ్ళ కోరిక మీద. బట్ <1 million కౌంటు, ప్రోగ్రెసివ్ మొటిలిటీ కూడా ఎక్కువ లేదు, చేసాము. బట్ అది ఎక్స్పెక్ట్ చేసిండేది నెగిటివ్ వచ్చిందనమాట ఆ సైకిల్లో. తర్వాత సైకిల్లో వచ్చి ఈ అమ్మాయికి మేము టెస్ట్ బేబీ చేసామండి, ఇక్సీ చేసామన్నమాట. ఫస్ట్ టైమే ఈ అమ్మాయికి ఇక్సీ చేసిన వెంటనే ఫస్ట్ టైమే పాజిటివ్ వచ్చింది. ఈరోజు ఈ అమ్మాయికి బీటా హెచ్సీజీ చేస్తే 1200 వచ్చిందనమాట. హ్యాపీనా? మామూలుగా అన్ని <1 million కౌంట్ ఉన్నప్పుడు, <5 million ఉంటేనే మేము ఇక్సీకి వెళ్ళమని చెప్తామన్నమాట. <1 million ఉన్నప్పుడు వీళ్ళకి ఎంత చెప్పినా కూడా వీళ్ళు వినలేదన్నమాట. లేదు మేడం ఒకసారి ట్రై చేయండి అని అన్నారనమాట. అట్లా మీరు ట్రై చేసుకుంటా పోతే ఉన్న కౌంట్ కూడా ఇంకా తగ్గిపోతే తర్వాత ప్రాబ్లం అవుతుంది కదా. అందుకనే మేము చెప్పింది వినండి అని చెప్తామన్నమాట. థ్యాంక్ యూ.